కొన్ని రోజులుగా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లలో చర్చనీయాంశమైన ప్రాజెక్ట్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్. ఈ సినిమాను రాజమౌళి సమర్పణలో ఎస్ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మాతలుగా నితిన్ కక్కర్ రూపొందించనున్నట్లు వార్తలొచ్చాయి. ఇందులో ఎన్టీఆర్ నటించనున్నట్లు టాక్ వినిపించింది. అటు బాలీవుడ్లోనూ అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కలయికలో ఈ బయోపిక్ రూపొందుతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స్పందించారు. తనను రాజమౌళి బృందం సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రశేఖర్ శ్రీకృష్ణ దీనిపై మాట్లాడారు. ఈ ప్రాజెక్టు రాజమౌళి సమర్పణలో రానున్నట్లు వస్తున్న వార్తలు నేను విన్నాను. కానీ ఆయన టీం కానీ నాతో ఇప్పటివరకు మాట్లాడలేదు అని స్పష్టం చేశారు. ఫాల్కేపై ఎవరైనా సినిమా తీయాలి అంటే కనీసం కుటుంబ సభ్యులతోనైనా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన గురించి మాకే ఎక్కువ తెలుస్తుందని చెప్పారు. ఆమీర్, రాజ్ కుమార్, హిరానీ టీంతో మాతో చాలాసార్లు చర్చలు జరిపిందని, వాళ్ళు ఈ బయోపిక్ను రూపొందించడం నాకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. వాళ్ళ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ 3 ఏళ్లుగా నాతో టచ్లో ఉన్నారని, ఎన్నోసార్లు కలిసి వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారని, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని వెల్లడించారు. ఇందులో దాదాసాహెబ్ ఫాల్కేగా ఆమీర్ నటించడం నాకెంతో ఆనందంగా ఉందన్నారు. ఎందుకంటే ఆయన గొప్ప నటుడు, నిబద్ధతతో పనిచేస్తారని చెప్పారు. ఈ సినిమాలో దాదాసాహెబ్ ఫాల్కే భార్య సరస్వతీబాయి ఫాల్కే పాత్రకు విద్యాబాలను తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. 4 ఏళ్లుగా ఈ స్క్రిప్ట్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, సితారే జమీన్ పర్ విడుదలైన వెంటనే ఫాల్కే బయోపిక్ కోసం ఆమీర్ సిద్ధం కానున్నారని, అక్టోబర్లో చిత్రీకరణ ప్రారంభమవుతుందని బాలీవుడ్ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర పోరాట నేపథ్యం, భారతీయ సినిమాకి పడిన పునాదుల మేళవింపుగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలిసిందే.